చెప్పక్క, రేపు అయితారం యాదగిరిగుట్టకు పోదామా? సరే అక్క, నేనెందుకు రాను, తప్పకుండా వస్తా. మీ మరిది ఏమనడితే ఏమన్నా బస్ కిరాయిలు ఇచ్చేదుందా? పెద్దమ్మ, ఏంలాడకి ఎన్ని మాటలు పోతావు? ఓ పారి శ్రీశైలం పోతే కాదా? నాగిన పోవాలనే ఉంది బిడ్డ, కానీ ఛార్జీలకు కావద్దా? నీ షాపింగ్ ఈడ చేద్దామంటవేందోదినే, మంచిగా చార్మినార్ పోదాంపా. చీరలు గాజులు పతొక్కడు దొరుకుతాయి, ఏమన్నా కిరాయిలు మీద పడేది ఉందా అంటూరుల్లా మా అమ్మ లెక్కలు. ఎవలో ఏంది, నేను కూడా ఫ్రీగానే ఆర్టీసీ బస్సులో రావడతి. ఇట్లా చెప్తే అన్నలకు కోపం వస్తుందిలే. మీ తిప్పలేందో చూపిద్దామనే గీ వార్త పట్టుకొచ్చినమన్నా. పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం. మీకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని ఆర్టీసీ బస్సులో రాయవలసిందే పో. లేకుంటేంది, పల్లె లేదు పట్నం లేదు, మొత్తం సీట్లు అమ్ముకుంటున్నారు అమ్మలక్కలు. మాకు టికెట్కి రేట్లు పెంచారు, కానీ మాకు సీటు దొరకట్లే. వృద్ధాప్య వాళ్ళకు ఉన్నాయి, తర్వాత బాలింతలకు ఉన్నాయి, వికలాంగులకు ఉన్నాయి, మహిళలకు ఉన్నాయి, కానీ మగవాళ్ళకి అనేది జెంట్స్కి అనేది ఎక్కడ రాయలేదు. నేను డైలీ 110 పాస్ తీసుకుని ఎక్కుతా. ఎంత ఇబ్బంది అవుతుందంటే డబ్బులు ఇచ్చి ఇంత పనిష్మెంట్. సీనియర్ సిటిజన్స్ కూడా లేడీస్ చూడట్లే, లేడీస్ సీట్లు ఆక్యుపై చేసుకుంటారు, జెంట్స్ సీట్లు ఆక్యుపై చేసుకుంటున్నారు. కొందరు లేడీస్ ముంగ ఇంకా కూడా వచ్చి కూర్చుంటారు ఫ్రీ అన్నప్పుడు. మగవాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మాయిలు వచ్చి కూర్చున్నాక మాకేడ సీట్లు దొరుకుతాయి చెప్పండి? బ్యాక్ సైడ్ దాకా కూర్చుంటారు, వెనక డోర్ ముందు డోర్ బస్ ఫుల్ మొత్తం వాళ్ళే ఫుల్ ఫిల్. లేడీస్ కు బస్సులు ఫ్రీ ఆయే. ఎక్కుడు సీట్లు దొరకబట్టుడు, ఆధార్ కార్డు చూపించోడు. డ్రైవర్ వెనకాల సీట్లలో ఆళ్ళే, కండక్టర్ వెనకాల సీట్లలో ఆళ్ళే, నడిమిట్ల ఆళ్ళే, లాస్ట్ సీట్లలో ఆళ్ళే. మొత్తం గుత్తకు పట్టిరనుకో రాదుండ్రే. ఫ్రీ బస్ కావడం వల్ల బ్యాచ్లు ఇంట్లో 10 ఏం చేస్తావు, కూర్చొని అలా తిరిగొద్దాం రా అని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేడీస్ డామినేషన్ ఎక్కువ ఉందండి. లేడీస్ ఉంటుంది కానీ జెంట్స్ నిలబెట్టడానికి ఇబ్బంది అవుతుందండి. అడిగినా కూడా వద్దంటున్నారు, కూర్చోవద్దంటున్నారు ఆడవాళ్ళు. సీట్లు కేటాయించిన బాగుంటుంది, కానీ కేటాయించిన కూడా వాళ్ళు ఎట్లా వాళ్ళ వచ్చి కూర్చోరు కాబట్టి కూర్చోరు. మనమేం అన్ని వస్తలేదు, వాళ్ళు లేడీస్ వస్తారు కాబట్టి వాళ్ళకే సీట్లు కేటాయించినట్టు ఉంటుంది. మొత్తం లేడీస్ మొత్తం వెంకల వరకు కూర్చొనిపోతారు. మేము ఫుట్బాల్ కొట్టుకోవాల్సి వస్తుంది. బస్ కిరాయి లేనందుకు షాపింగ్ అని, గుళ్ళని, దావత్లని, అదని ఇదని ఇన్నోదుల కంటే ఎక్కువ తిరుగుతున్నారట. హీగేమున్నది, బస్సులు జాలతలేవు, సీట్లు దొరుకుతలేవు. మేమేమో ఛార్జీలు కట్టి నిలబడిపోతుంటే వాళ్ళు పుకట్ల ఊకొని పోతున్నారని అన్నలు ముఖాలు మార్చబట్టారే. డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని కూడా నుంచోవాల్సి వస్తుంది. బస్సు ఎక్కేసరికి మొత్తం మహిళలు నిండిపోయి ఉన్నారు బస్సులను పెంచితే ఏ లొల్లి ఉండదు. ఇప్పుడు అన్నిట్లో వాళ్ళే అయింది, చదువుకున్నారు, చదువుకోకపోతే భరించాలి. ఇంకిన్ని బస్సులు వేస్తే గప్పుడు ఆడోళ్లకు మగోళ్ళకు సీట్లు దొరికే ఛాన్స్ ఉంటది. లేడీస్ కు ఫ్రీ బస్ పథకం అందరు మెస్తున్నారు, కానీ జెంట్స్ తక్లీఫ్ కాకుండా చూడాలనేది అందరి మాట. సర్కారు వాళ్ళు కూడా ఒక నజర్ వేస్తే బాగుంటది. ఫ్యామిలీ ఉంది కాబట్టి తప్పదు, మరి ఆడవాళ్ళు వదిలిపెట్టాలి. కింద కూర్చొని వాళ్ళ సీట్లో కూర్చోబెట్టి తీసుకుపోవచ్చు.